అందరికీ తెలిసిందే కదా, హ్యారీ బ్రూక్ ఐపీఎల్ సీజన్ నుంచి పుల్డ్ అవుట్ అయినాడు. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆ మెగా ఆక్షన్ 2025లో ఈ ప్లేయర్ ఎవరైతే హ్యారీ బ్రూక్ ఉన్నారో అతని మీద ఆర్టీఎం యూజ్ చేసి 6+ crores ఏమో సంథింగ్ అతన్ని పర్చేజ్ చేసినారు, రీపర్చేజ్ చేసి. అతను లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఎగరగొట్టినాడు. అయితే ఇట్లాంటి ఈ ప్లేయర్లను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కొత్తగా తెచ్చిన రూల్ ఏమంటే, ప్లేయర్ ఒకవేళ వాంటెడ్గా పుల్డ్ అవుట్ చేసినారంటే ఖచ్చితంగా అతని మీద 2 years బ్యాన్ పడుతుంది. అయితే ఈ రూల్ ఏదైతే ఉందో, రూల్లో ఫస్ట్ టైం బ్యాన్ ఎదుర్కొనే ఒక ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది హ్యారీ బ్రూక్ వచ్చేసి ఇప్పుడు ఐపీఎల్ 2025లో తనంతకు తానుగా విత్డ్రా అయినాడు. తను ఏం చెప్పినాడంటే, నేను నేషనల్ డ్యూటీస్ కోసం, నేషనల్ టీం కోసం నేను ఇంకా బాగా శ్రమించి నా టీం కోసం నేను ఇంకా బాగా ఆడాలి అని అతను ఎగ్జిట్ అయితే అయినాడు. ఇప్పుడు ఇతను ఈ 2025 సీజన్ విత్డ్రా అయినాడు. 2 years యాక్షన్ అండ్ ఐపీఎల్లో బ్యాన్ ఉంటుంది తన మీద. అంటే 2025 విత్డ్రా అయిపోయినాడు, పుల్డ్ అవుట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయినాడు. 2026 2027 ఆక్షన్ మరియు టీమ్స్లో ఐపీఎల్ ఆడలేడు, తర్వాత ఆప్షన్లో కూడా రాలేడు. ఒకవేళ ఇతను రావాలనుకుంటే 2025లో మాత్రమే వస్తాడు. ఈ 2025లో కూడా ఏ టీం కొంటాడు అనేది అయితే నచ్చదు. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఏమొస్తుందో పెద్ద రోగం తెలియదు, కానీ ఏ ఐపీఎల్ వచ్చినా కానీ వాళ్ళకి అనుకున్న ప్రైజ్ రాకుంటే ఎగ్గొట్టేస్తాడు ఐపీఎల్. ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారము ఇప్పుడు వీళ్ళు బ్రేక్ చేస్తారో తెలియదు. ఇటువంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్, క్రికెట్ అప్డేట్స్ కోసం, తర్వాత జనరల్ అప్డేట్స్, కర్నూలు సిటీ షార్ట్స్ ఆర్ రీల్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి మీ నడిపల్లి చిన్నకృష్ణ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ని. ఇట్లా మీ నడిపల్లి చిన్నకృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.